దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుతురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులయ్యున్నారు. కొలసి పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములు. ప్రభునందు ప్రియులారా, భూమి మీద మనము బ్రతుకు నిమిత్తము దేవుడు అనేక రకాలైన పనిపాటలనిచ్చాడు. ఆయా రీతులైన జీవనోపాధులు కలిగిన వారమై దేవుడిచ్చిన శక్తి కొలది మనము జీవిస్తున్నాం. అలాగని అనేకమైన విషయములలో దేవుని పక్షముగా ఇతరులకు కూడా మేలుకరముగా మనము జీవించాలి. దేవుని నామమును పేరిట చేసే ప్రతి ఉపకారమునకు ప్రతిఫలము తప్పకుండా దేవుడు మనకు దయచేస్తాడు. చాలామంది చేసే కార్యక్రమాలు ఇతరులు గుర్తించాలని, ఇతరుల వలన మరలా తిరిగి ప్రతిఫలం రావాలని ఆశిస్తూ చేస్తూ ఉంటారు. అట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము కుడి చేతితో చేసే ఆ ఉపకారము ఎడమ చేయికి కూడా తెలవనివ్వవద్దని ప్రభువే సెలవిస్తున్న మాటలు. కాబట్టి ఇలాంటి ఆత్మీయమైన విషయాలలో మనము స్పృహ కలిగిన వారమై దేవుని నామం పేరిట చేసే ప్రతి సత్కార్యమునకు దేవుడు తిరిగి మనకు మేలును అనుగ్రహిస్తాడని నిరీక్షణతో మనము చేయాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో మనము అక్కరలో ఉన్న వారి కొరకు చేసే ఉపకారము తిరిగి వారి నుంచి ఏదో లభిస్తాదని ప్రతిఫలముతో చేయవలసిన పరిస్థితులు కావు. అయితే కొన్ని సందర్భాలలో మనము ప్రతిఫలాన్ని అపేక్షించడం అనేటువంటిది సహజంగా కలుగుతున్నది. అయితే కొంతమంది ఇతరుల వలన తిరిగి మేలు పొందవలసినప్పుడు కూడా వారికి చేసే ఉపకారము నాణ్యత లేనిదిగా, లోపముతో కూడినదై చేస్తూ ఉంటారు. ప్రజల దృష్టిలో తాము పెద్ద గొప్ప కార్యం చేస్తున్నట్లు నటిస్తూ చేస్తారు. కొంతమంది పబ్లిసిటీ కోరుతుంటారు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా అనేక రీతులైనటువంటి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఆయా రీతులైన ప్రచార మాధ్యమాలలో ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచురణలు, పబ్లిసిటీని కోరుతూ చేస్తుంటారు. అయితే మనము చేసేది దేవుడు చూడాలి. కాబట్టి ఈ విషయములో ప్రభు వలన మనము తిరిగి స్వాస్థ్యమును, ప్రతిఫలమును పొందగోరితే మనము మనుషులకు లేదా అక్కరలో ఉన్న వారికి చేసే ప్రతి ధర్మము, ఉపకారము దేవుడు గుర్తించేదిగా మనము ఆలోచన చేసి చేయడం ఆశీర్వాదకరం. కాబట్టి మీరేమి చేసినను అది దేవునిని దృష్టిలో పెట్టుకుని మనుషుల నిమిత్తము కాక, వారి గుర్తింపు కొరకు కాక, ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా శక్తి వంచన లేకుండా చేయమని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము చేసే ప్రతి సత్కార్యము ద్వారా ప్రభువు గుర్తించబడాలి, దేవుడు మహిమ పొందబడాలి. కాబట్టి దేవునికి మహిమాయుతమైన కార్యాలు మనము చేయుట మంచిది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయములో ఈ మాటను జ్ఞాని అయినటువంటి సొలొమోను 10వ వచనములో తెలియచేస్తున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా నీవు చేయమని వాక్యమందు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆత్మవంచన చేసుకొనకుండా, శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా దేవుని పేరిట మంచి కార్యాలు చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనములో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనునని ప్రభువు ఒక ఉపమానములో ఈ మాటలు తెలియపరుచున్నాడు. ప్రియులారా, మనందరికీ తెలుసు, మానవ సేవయే మాధవ సేవ. మనుషునికి చేసే ప్రతి ఉపకారము మధురమైన దేవుని పరిచర్యగా మనం భావించి దేవుని దృష్టిలో పెట్టుకుని మంచి పనులు చేద్దాం. తిరిగి మంచి మేలులు దేవుని వలన ఆశిద్దాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఇతరులకు మేలు చేయండి. మీ చేతనైతే అందరికీ ఉపకారముగా మీరు జీవించండి. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నేను మాకిచ్చిన ఆత్మీయమైన స్ఫూర్తిని బట్టి నీకు వందనాలు. నీవు అందరికీ ఉపకారివి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, ఆకలి దప్పులతో ఉన్న వారందరికీ ఆహారము దయచేయండి. నిరాశ్రయులైన వారికి తగిన ఆధారము, ఆశ్రయమును కల్పించండి. దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను
అమాయకులను, ఆపదలో ఉన్న బిడ్డలందరినీ ఆదుకొనమని వేడుకుంటున్నాం ప్రభువా. నమ్మదగిన దేవుడవు, దిక్కులేనటువంటి ప్రతి వారికి నీ కృప సహాయమును ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. నీ సన్నిధిని దాతృత్వము కలిగి నీ నామం పేరిట సత్కార్యాలు చేయుచున్న, ఉపకారం చేయుచున్న ప్రతి బిడ్డలను, వారి తరములను, వారి కుటుంబాలను, వంశములను మీరు ఆశీర్వదించండి. నేటి పరిచర్యలలో ప్రభువా, నీ సన్నిధిని మేము కొనసాగుతుండగా మాకు నీ కృప తోడుగుంచండి. సమస్తమైన కీడుల నుండి, గండముల నుండి, అపాయముల నుండి, ప్రమాదముల నుండి, సాతాను శోధనల నుండి మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడండి. మరణకరమైన ప్రతి పరిస్థితిలో ఉన్న బిడ్డలను ప్రాణాపాయం నుంచి మీరు కాపాడమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.